నేడు వైఎస్ఆర్ 71వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మనము దేవుని స్తుతిస్తూ వారిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరాల తరబడి వాక్యము చదువుట కంటే దాని ప్రకారము విధేయతతో ఒక అడుగు వేయటమే చాలా ఉత్తమమని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. వాక్య ప్రకారముగా ఆయన జీవించారు కాబట్టి ఈ ద బెస్ట్ బర్త్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఉత్తమ జన్మ. ప్రేమించారు, అంతేకాదు రెండవది వాక్య ప్రకారము జీవించారు. మూడో విషయం ఏమిటంటే ఇక్కడ 4-5 వచనాలను బట్టి విశ్వాసము కలిగి జీవించారు. ఎవరైతే వాక్యమును నమ్ముతారో వారికి ఎనలేని విశ్వాసం ఉంటుందండి. మా ప్రభు నాతో ఉంటాడు, నా ముందు ఏముందో అనేది నాకు భయం లేదు, సో నేను ముందుకు సాగిపోతాను అని విశ్వాసముతో ముందడుగు వేసి ఆయన జీవించారు. ఎనలేనటువంటి ధైర్యం మనకు తెలుసు. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్. విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ప్రజలను ప్రేమించాను, వాక్య ప్రకారం నేను జీవిస్తున్నాను, సో కాబట్టి నాకు ఎనలేనటువంటి విశ్వాసము ఉన్నది. ఆ పదములోనే విశ్వాసము మధ్యలో 2 అక్షరాలు ఏమిటంటే శ్వాస. అంటే ప్రతి శ్వాసలో కూడా ప్రభువుపై ఎనలేని నమ్మకం. మనం ఎప్పుడైతే వాక్య ప్రకారము జీవిస్తామో ఖచ్చితంగా ఆ విశ్వాసంతో మనకు వెళ్ళిపోతాం. విశ్వాసము అంటే మాటలు చెప్పలేదు, ఆయన క్రియలలో చూపించారు. విశ్వాసం అనేదండి క్రియలలో చూపించినప్పుడు ఆ విశ్వాస ఫలాలను మనం పండించగలుగుతాం. ఖచ్చితంగా ఆయన ఫలాలు చూశారు. సో విశ్వాసం అంటే ఎనలేని ధైర్యం. ఎంతటి క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైన పరిస్థితిని ఫేస్ చేసినప్పటికీ కూడా గాడ్ ఈజ్ విత్ అస్, వీ నీడ్ నాట్ ఫియర్ వాట్ ఈజ్ హెడ్ ఆఫ్ అస్. ఏముందనో నేను ముందు భయపడను, కారణం దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకని? నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి వాక్యంను ధ్యానిస్తున్నాను, ఆ వాక్య ప్రకారం విధేయతతో ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. సో నేను ఎందుకు భయపడాలి? విశ్వాసము ముందుకు తీసుకెళ్ళిపోయిందండి ఆయన్ని. 4వది చివరి ఆధారం ఏమిటంటే ఆయనది ఉత్తమ జన్మ అని మనం అందరము కీర్తించడానికి జయం, సంపూర్ణ విజయం. 5వ వచనాన్ని బట్టి చూస్తే కాంక్వెస్ట్ అనేది కూడా ఆయన జీవితంలో ఉన్నది. ప్రియులారా, విశ్వాసముగా వెళ్ళిపోయిన వారికి, నమ్మకముతో ఎవరైతే కొనసాగుతారో వారి జీవితంలో విజయం తథ్యమని దేవుని లేఖనం హెచ్చరిస్తోంది. మనము ప్రేమించకుండా, వాక్య ప్రకారము జీవించకుండా, విశ్వాసం లేకుండా ఉంటే విజయం రాదేమో. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు వాక్య ప్రకారం ముందుకు వెళ్ళి ఆ విశ్వాసంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. చాలామంది అనుకున్నారు యేసుక్రీస్తు చనిపోగానే అయిపోయింది ఈయన పని, ఆయన మరణమే ఇక అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు విజయం ఎక్కడుందో తెలుసా అండి? తన మరణము ఓటమి కాదు, కానీ ఆయన కలువరి సిలువని బట్టే గొప్ప విజయం. ఆ సత్యాన్ని మహానేత రాజశేఖర రెడ్డి గారు చాలా గ్రహించారు. ఓడిపోవటం కాదు, గెలవడం ఎక్కడుంది? సిలువని బట్టే మనందరికీ విలువ ఉన్నది. దాన్ని బట్టి విజయం అనేది ఆయన సొంతం చేసుకున్నారు. ప్రియులారా, ఎందుకని? ఈ 4 ఆధారాలను బట్టి వారిది ఉత్తమ జన్మ అంటున్నాం. ప్రేమ ఉన్నది వారి జీవితంలో, అనేక మందిని ప్రేమించారు, ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా గుర్తించగలిగారు. అంత ప్రేమ వారి వశమైంది. రెండవది, ఉదయం లేచి వాక్యమును ధ్యానిస్తూ ఆ వాక్యం ప్రకారం విధేయతతో అడుగు వేసేవారు. అంతేకాదు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట విశ్వాసముతో మాట్లాడేటువంటి వారు. ఎస్, నా దేవుడు నా పక్షమును ఉన్నాడు, అది చేస్తాడు. ఆయన మాట ఇచ్చాను, దేవుడు నెరవేరుస్తాడు. ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం వ్యక్తపరిచారు. ఆ విశ్వాసమే ఆయన్ని విజయ పదవులో నడిపించింది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరితో కూడా ఎన్ని పరిస్థితుల్లో ఉన్న చిరునవ్వుతో దూసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మహానేత. సో వాక్యము వారి జీవితంలో నెరవేరింది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను ఈ మాటల ముగింపులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని మూలముగా జన్మించిన వారు దేవుని చిత్తం నెరవేర్చడానికే ముందుకెళ్తూ ఉంటారు. ఆయన ఇష్టమేదో నెరవేర్చడానికే, ప్రజల యొక్క పరిపాలించే విషయంలో ప్రభువా నాకు తోడుండు అనేటువంటి విషయంలో ముందుకెళ్తారు. వీ మస్ట్ బిలీవ్ దట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బర్త్ వాజ్ ఎ వర్త్ఫుల్ బర్త్ ఆన్ దిస్ ఎర్త్ అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవుని చిత్తమనే వారు జరిగించారు. అదేంతే కాదు, వారి కుటుంబమును కూడా అదే అవపాసన పోసి భూమి మీద నుంచి ప్రభు పిలుపందుకుని వెళ్ళారు. కాబట్టి దేవుని యొక్క కృపలో వారి కుటుంబము కూడా దేవుని యొక్క సన్నిధిలో విరాజిల్లుతుందని సంపూర్ణ విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు తన వినికిడిలో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకుందాం. విన్నటువంటి మాటలను జ్ఞాపకము చేసుకుంటూ
దేవుని మూలముగా జన్మించిన వ్యక్తి ఆయన. తల్లి గర్భము నుండి మాత్రమే కాకుండా ప్రభువునందు జన్మించి ఆధ్యాత్మికంగా చిగురించారు. 4 ఆధారాలతో వారి జీవితం ముందుకు నడిచింది: ప్రేమ, వాక్యము నెరవేర్పు, విశ్వాసము, విజయము. ప్రపంచం నలుమూలలా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉండిపోయేలాగా దేవుడు వారి జీవితాన్ని మలిచాడు. ఆ మహాన్యతను స్మరించుకుంటూ కొన్ని క్షణాలు మౌనంగా నివాళులర్పిద్దాం. ఎవ్వరూ మాట్లాడొద్దు, మౌనంగా నివాళులర్పిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నిన్ను స్తుతించుట మంచిదని ఎంచి భావించి స్థలమందు చేరియున్నాము. నువ్వెంత గొప్ప దేవుడువు నాయనా. నీ ప్రియ కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ భూమి మీదకి మీరు తీసుకుని వచ్చి వారితో మీరు జరిగించిన ప్రణాళికలన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా మలిచారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కీర్తన ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము దేవా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ సమయమందు ఇక్కడ ఆసీనులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులందరినీ మీ పాదముల చెంతకు తీసుకొస్తున్నాను. ప్రభువా, నీ కృపా కటాక్షములు వారికి ఎల్లవేళలా తోడుంచమని వేడుకుంటున్నాను. ప్రభువా, స్తోత్రములు. నీవే కర్తగా ఉండి నడిపించండి, మార్గదర్శిగా మీరుండండి, నాయకుడిగా మీరుండి నడిపించండి. మీరే దిక్సూచిగా వీరందరినీ నీ బాటలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కాపుదలను అనుగ్రహించండి దేవా. స్తోత్రములు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాము. మహానేతను స్మరించుకొని వారి కుటుంబమును మీ హస్తములకు అప్పగిస్తున్నాను. తల్లిగారు విజయమ్మ గారి విషయంలో మీరిస్తున్న దినదిన ఆరోగ్యమును బట్టి స్తోత్రములు, వారికి మీరిచ్చిన ఆధ్యాత్మికమైనటువంటి తలంపులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రయాణములో భద్రత ఇస్తున్నందుకు వందనములు నాయన. మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రయాణములంతట్లో మీరు క్షేమం ఇచ్చి ఈ స్థలమునకు తీసుకుని వచ్చారు. వారికి ఎల్లవేళలా ప్రభువా మీ గొడుగు క్రింద తీసుకుని వెళ్ళి ఎక్కడికి ఉన్నప్పటికీ కూడా మీ భద్రతలో నడిపించి వారు చేసే ప్రణాళికలు, పనులు, ప్రయాణములు సమస్తము కూడా మీ కనుసన్నల్లో మీ ఆశీస్సులతో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వందనములు. ఎటువంటి షడన్ థాట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభువా, ఎటువంటిది ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి ప్రభువా జీవితాల్లో చిరునవ్వులు చూడాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్న నీ కుమారుణ్ణి మీరు ప్రత్యేకంగా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వందనములు. శిరస్సు నుంచి అరికాల వరకు పూర్తిగా మీ కంట్రోల్లోకి తీసుకొని సమయస్ఫూర్తిగా నీ బిడ్డ వ్యవహరిస్తూ ప్రభువా నాయన ప్రతి స్థలములో ప్రభువా నీ దీవెన పంచేటట్లుగా నీ బిడ్డను సంసిద్ధపరచమని వేడుకుంటున్నాను. ప్రభువా, స్తోత్రములు నాయన. వారికి ఇచ్చిన సతీమణి భారతమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రములు తండ్రి. నాయనా, వారిని ఆశీర్వాద కుటుంబముగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు కలగచేసి అనేక మంది అన్య జనాంగం మధ్య నిన్ను తలగా చేస్తానని వాగ్దానం ఆ కుటుంబం పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, స్తోత్రములు నాయన. వారి కుటుంబము అనేక మందికి ఉపకారులుగా నిలబెడుతున్నారు, చరిత్రలో నిలబెడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ కుమార్తె శర్మిల గారిని బట్టి, అనిల్ కుమార్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రములు తండ్రి. తండ్రి చూపిన బాటలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువా, ఈ వింతైనటువంటి ప్రపంచంలో తండ్రి సంతోషమైనటువంటి జీవితాన్ని వారి ద్వారా అనేక మందికి అందించమని ప్రార్థిస్తున్నాను. దేవా, వందనములు నాయన. మేము మీ వారము,
మీ రక్తము చేత కడగబడినటువంటి వారము ప్రభువా. ఇక్కడ చేరినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ పేరు పేరు మీ హస్తములకు అప్పగిస్తున్నాను. రక్త సంబంధీకులను, బంధుమిత్రాదులను, తండ్రి ప్రభువా, నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, అధికారులను, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా పేరు పేరును జ్ఞాపకం చేసుకునండి. రానున్నటువంటి దినాల్లో ఇంతకు మించినటువంటి ఆశీర్వాదము వారి కుటుంబం ద్వారా అందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్తోత్రములు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యు లార్డ్. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు ప్రభువా. వీ బిలీవ్ మై లార్డ్. మేము నమ్ముచున్నాము తండ్రి. మీరే ఈ కుటుంబమును తండ్రి అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగుగా నియమించి ఒక నూతన చరిత్రకు నైనా ప్రభు అధ్యాయానికి తెరలేపమని, ఇప్పటి వరకు నైనా సంవత్సర కాలం పాటు ప్రభువా ఈ యొక్క పరిపాలన అంతట్లో కూడా ప్రజలు ప్రశాంతతను చూడగలిగారు. రానున్నటువంటి దినాల్లో ఇంతకు మించి ప్రభు ఆశీస్సులు పొందుతున్నారని మేము నమ్ముచు ఈ కుటుంబమును, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ జరగబోతున్న పుస్తక ఆవిష్కరణ విషయంలో కూడా ప్రభువా మీ ప్రసన్నత తోడుంచమని, సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఇచ్చిన ప్రశాంతత వాతావరణమును బట్టి తదుపరి జరగబోయేటువంటి నీ దాసులు ముఖ్యమంత్రి గారి కార్యక్రమములన్నిటిలో కూడా ప్రభువా నీ జయకరమైన హస్తము తోడుంచి దీవించమని క్రీస్తు దివ్యనామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా అపరాధములు చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించు. ఏ శోధంలో నెక్కితేక దుష్టు నుండి మమ్ము తప్పించు. ఎలాగా నీ రాజ్యము, శక్తి, మహిమ, ప్రభావము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధం, ప్రత్యేకముగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరికీ, వారి ముఖ్యంగా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రణాళికలు, పనులు, ప్రయాణములు సమస్తమనంతటికీ సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.
దయచేసి గమనించండి. మరొక ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తల్లిగారు విజయమ్మ గారు స్వయంగా రచించినటువంటి నాలో నాతో వైఎస్ఆర్ అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ దృశ్యాన్ని కూడా తిలకించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు నాన్న జయంతిని పురస్కరించుకుని ఈరోజు అమ్మ ఈ పుస్తకాన్ని రాయడం, దాన్ని ఈరోజు ఆవిష్కరించడం. ఈ పుస్తకం అమ్మ నాన్నను చూసిన విధానంగా నాలో నాతో వైఎస్ఆర్ అని అమ్మ బహుశా మనందరికీ కూడా నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ కూడా బాగా పరిచయమైన వ్యక్తి. కానీ ఆయనలో ఉన్న మంచిని, ఆయనలో ఉన్న ఒక తండ్రిని, ఒక భర్తను, ఒక మంచి వ్యక్తిని అమ్మ నాన్నతో పాటు ప్రయాణం చేసిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలుసుకున్న, తాను చూసిన నాన్నని పుస్తకంలో తాను రాసింది. మంచి పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయమ్మ గారు 2 మాటలు మాట్లాడతారు. శ్రద్ధగా ఆలకిద్దాం. ముఖ్యంగా నాలో నాతో వైఎస్ఆర్ ఈ బుక్ను రాయటానికి నేను ఆయనలో చూసింది, నేను ఆయన మాటలు విన్నది, నా 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి
రాయాలనిపించింది. ఆయనలో ఉన్న మూర్తీభవించిన మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతోమంది మా జీవితాల్లో మరి వచ్చారు, ఎంతోమందికి జీవితాలకు వెలుగునిచ్చారు ఆయన. ఆ వెలుగుని నేను చూశాను, విన్నాను. అది ఎంతోమంది మా జీవితాలకు ఇచ్చిన భాగ్యంగా అనుకుంటా. అది ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతిది కూడా చాలామంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలని. ఎందుకంటే నా పిల్లలు ఈరోజు కూడా, నా కొడుకు కోడలు కానీ, నా కూతురు అల్లుడు కానీ, ఈరోజు కూడా ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మా మామ ఏం చేసేవారు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగా ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన జీవితం మరి అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదివినప్పుడు అలా ముందుకు వెళ్ళాలని, ఆచరణలో పెట్టుకోవాలని అనిపించింది నాకు. అందుకని ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ అందరూ సహృదయంతో చదవాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.